హైదరాబాద్ కు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపటి నుంచి సిటీలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. రేపు ఎల్లుండి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఐఎండీ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, పోలీస్, డీఆర్ఎఫ్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇక సిటీలో వర్షాలపై వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో కల్పన ఫేస్ టు ఫేస్. 4-5 రోజుల నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక గత వారం చూసుకున్నట్టయితే మనకు సోమవారంతో పాటు ఇటు గురువారం, దాంతోపాటు శనివారం భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు అతి భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను బేగంపేటలో ఉన్న వాతావరణ కేంద్రంలో ఉన్నారు. మరి మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. చెప్పండి మ్యామ్, హైదరాబాద్లో చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఇక దాదాపు భారీ వర్షాలు అంటూ ఉన్నారు. సో వచ్చే 4-5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఇక ఈ రోజుకి సంబంధించి ఎట్లాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఓకే, జిహెచ్ఎంసీ ప్రాంతంలో హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని చూసుకున్నట్లయితే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే రేపు ఎల్లుండా చూసుకుంటే మనకు కొంచెము ఈ లో ప్రెషర్ ఇంపాక్ట్ మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో అక్కడ కనిపించే అవకాశం ఉన్నందున జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే మ్యామ్, సో ఈ రోజుకి సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అని చెప్పేసి ఎల్లో అలర్ట్, గ్రీన్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్కి సంబంధించి జిల్లాలకు సంబంధించి కలర్ వార్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు 4 సెంటీమీటర్ల వర్షం పడితేనే వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో కలర్ వార్నింగ్స్ అనేవి హైదరాబాద్కి ఏ విధంగా ఇస్తూ ఉంటారు మ్యామ్? దాదాపు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్కి సంబంధించి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు? యాక్చువల్లీ మనకి గ్రీన్ వార్నింగ్స్ అనేది మనకి నో వార్నింగ్స్ అనమాట. ఎల్లో చూసుకుంటే అప్డేట్, ఆరెంజ్ చూసుకుంటే ప్రిపేర్డ్గా ఉండమని, రెడ్ చూసుకుంటే యాక్షన్ తీసుకోమని. సో ఈ 4 కలర్స్ ఉన్నాయి ఇండియాకి ఈ వెదర్ వార్నింగ్స్కి. సో మనకి జిహెచ్ఎంసీ ఏరియా అది కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి, సిటీ ఏరియా కాబట్టి అక్కడ మనకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ వచ్చి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ స్పీడ్గా పడితే కనుక ఆ రోజు ఎల్లో వార్నింగ్స్ అవి ఇష్యూ చేస్తాం. అలాగే హెవీ టు వెరీ హెవీ వచ్చినప్పుడు ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఇష్యూ చేస్తూ ఉంటాము. సో ఇట్లాగా కలర్స్ అవి నిశ్చయించడం జరుగుతుంది. అండ్ ఈ కలర్స్ అవి కూడా డిస్ట్రిక్ట్స్లో ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎక్కువ ఇంపాక్ట్స్ జోన్స్కి, హై ఇంపాక్ట్ జోన్స్కి ఆరెంజ్ కలర్ ఇవ్వటం, మరింత ఎక్కువగా ఉంటే అక్కడ రెడ్ కలర్స్ ఇవ్వడం, లేకపోతే కొంచెం మోడరేట్ రెయిన్స్కే ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటే కనుక అక్కడ మనకి ఎల్లో వార్నింగ్స్ అవి ఇవ్వటం. ఇప్పుడు హైదరాబాద్లో మోడరేట్ రెయిన్ వచ్చింది అనుకోండి, 3 to 5 సెంటీమీటర్స్ అవి కొంచెం 5 సెంటీమీటర్స్ రెయిన్ వచ్చినప్పుడు కొంచెము డ్రైనేజ్ సిస్టంలో ఉన్నటువంటి వాటర్ అది కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉండటం, వేరే పక్క రీజన్స్లోంచి ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్లోకి వస్తూ ఉండటం, అదంతా కూడా రోడ్ మీదకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 5 సెంటీమీటర్స్ అనేది చిన్న ఏరియా అయితే అక్కడ 5 lakh లీటర్స్ వరకు కూడా రావటం జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండమని, ఇంపాక్ట్స్ అవి కూడా మెన్షన్ చేసి వాటర్ లాగింగ్ ఏరియాస్లో అక్కడ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే మ్యామ్, సో ఈ రోజుకి సంబంధించి మీరు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అని చెప్పేసి మీరు ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ అవుతూ ఉంటారు? దాంతోపాటు రేపు హెవీ అని చెప్పారు, దాదాపు వెరీ హెవీ అని చెప్పేసి కూడా ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ అవుతూ ఎట్లాంటి వార్నింగ్స్ ఇస్తారు, దాంతోపాటు ఎట్లాంటి స్పెషల్ బులెటిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు? హైదరాబాద్ రీజన్కి చూసుకుంటే ఈ వార్నింగ్స్ అవి ఇచ్చినప్పుడు జోన్ వైజ్ ఫోర్కాస్ట్ అవి జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ, అట్లాగే సర్కిల్ వైజ్ ఫోర్కాస్ట్ కూడా నౌకాస్ట్ ఇస్తూ ఉంటాం. అంటే ఎవ్రీ 1 hour చేంజెస్, క్లౌడ్ మూమెంట్ ఏదైతే ఉందో మనకి రాడార్ సిస్టంలోంచి అది కనిపిస్తున్నప్పుడు కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఒక 1 hour బిఫోర్ కానీ ఒక 2 hours బిఫోర్ కానీ విండ్స్ డైరెక్షన్ చూసి ఆ సిస్టమ్ ఇటువైపు మూవ్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఐదర్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ టు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ అక్రాస్ ద సిటీ మూవ్ అవుతుందని కానీ ఇవ్వటం జరుగుతూ వస్తుంటుంది. సో నార్మల్గా ఈ మధ్య కాలంలో వచ్చేటి ఏంటంటే, సో దాదాపు హైడ్రాకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్తో వర్క్ చేస్తూ ఉంటుంది, కోఆర్డినేట్ అవుతూ ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ బృందాలతో కావచ్చు. సో హైడ్రాకి సంబంధించి కావచ్చు, ఎప్పుడు కూడా మీకు సంబంధించి మీరు ఇచ్చే బులెటిన్కి సంబంధించి ఫాలో అవుతుంటారు. సో ఈ మధ్య కాలంలో థర్డ్ పార్టీతో వాళ్ళు కోఆర్డినేట్ అవుతూ సో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సపరేట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్కి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలని
చెప్పేసి మీరు ఇచ్చారు. సో హైడ్రా ఇచ్చింది ఏంటంటే హెవీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. సో చాలా మంది ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ కావచ్చు, వేరే పబ్లిక్ కావచ్చు, సో మీ బులెటిన్ చాలా మంది ఫాలో అవుతుంటారు మీరు ఇచ్చేటివి. ఇటు హైడ్రా ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నది హెవీ రెయిన్. సో ఇట్లా ప్రజలకి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. సో దీని మీద ఏం మాట్లాడతారు మ్యామ్? యాక్చువల్లీ మాకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాది ఐఎండి. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే డెఫినేషన్స్ ఇచ్చారో ఆ డెఫినేషన్స్ ప్రకారంగానే మేము ఫాలో అవుతాం. సో వాళ్ళు ఏమన్నా వేరే ప్రైవేట్ ఏజెన్సీస్తో లింకప్ ఉన్నది మాకు తెలియదు. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ఇక ఈ రోజుకి సంబంధించి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు హైదరాబాద్లో కురిసే అవకాశం ఉండడంతో గ్రీన్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రేపు హైదరాబాదు, ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే మనం చూసుకున్నట్టయితే ఇటు ఐఎండీ అయితే మిగతా ఇటు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు మిగతా డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అవుతూ ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఐఎండీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ శాటిలైట్, రాడార్తో పాటు ఓషియన్స్ పర్టికులర్గా చూస్తూ ఎప్పటికప్పుడు కూడా కంపేర్ చేస్తూ కూడా మనకు బులెటిన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ అని చెప్తా ఉన్నారు. ఇక పైగా మనం చూస్తూ ఉన్నాం ఇటు హైడ్రా కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఐఎండీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇటు హైడ్రా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, కాస్త ప్రజలైతే కన్ఫ్యూజన్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం మనకు హైడ్రాకి సంబంధించి కావచ్చు ఈ రోజు హెవీ వర్షం ఉంది. సో మనకు ఐఎండీ ఇచ్చిన దాని ప్రకారం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక అఫీషియల్గా మనకి ఇచ్చే రిపోర్ట్ మాత్రం ఐఎండీ అనే చెప్పుకోవచ్చు.